బియ్యం పిండి, కారం, వాము, తెల్ల నువ్వులు, సాల్ట్ ఇవన్నీ వేసేసి బియ్యం పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం బియ్యం పిండిలో నేను చూపించినవి తప్ప ఎక్స్ట్రా ఇంకా నేనేమి లేదు. ఇప్పుడు మట్టికి మెయిన్ ఇంగ్రీడియంట్ మినప్పప్పు వేస్తున్నాను. మినప్పప్పు వచ్చేసి 2 గంటల సేపు నానబెట్టుకొని గంట సేపు ఉడకపెట్టుకొని మిక్సీ పట్టుకొని బియ్యం పిండిలో కలుపుకుంటున్నామండి. మనము బాగా ఆ మినప్పప్పుతో అనేది ఏంటంటే నేను నెయ్యి వేసుకుంటున్నామండి. ఇప్పుడు తెల్లగా మనం ఎక్కువ కాలనిచ్చుకోకుండా తెల్లగా మురమురలాడుతూ ఉంటాయండి. మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుంటున్నాం. అయితే మీరు చూస్తున్నారు పిండిని బాగా మనం ఎక్కువసేపు చన్నీళ్ళే బాగా గట్టిగా ఏం చేయక్కర్లేదు. వాటర్ చల్లని వాటర్ మనం ఏం కాబెట్టుకోలేదు. వాటరు చల్లని నీళ్ళే పోసేసుకుంటున్నాము. చాలా వరకు చాలామంది వేడి నీళ్ళు కాయాలి అప్పుడే బాగుంటాయి అది ఇది అని చెప్తారు. అలా ఏం అక్కర్లేదు. అయితే ముందే ఇవన్నీ కలిపే ముందే మనము పుల్లల పొయ్యి మీద ఈ నూనె పెట్టేసుకుని నూనె హీట్ అయిపోతుంది. చక్రాలు వేసేసారు. నూనె హీట్ అయిపోతుందని వేసేసానండి. లేదమ్మా నేను తిరిగేస్తున్నాను. మా అక్క వాళ్ళ ఊరు ముగునూరు విలేజ్లో చేసుకుంటున్నామండి. మేము సమ్మర్ హాలిడేస్ అని నేను వెళ్ళాను 4 రోజులు ఉందామని. మనకి ఇందాక వేసిన నెయ్యి కాకుండా కాగబెట్టిన నూనె కూడా ఒక 3 గంటల వరకు మనం యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. ఎందుకంటే గుల్లగుల్లగా టేస్ట్గా అచ్చం షాప్లో చేసే టైప్లో వస్తాయి అన్నమాట. ఆ వేడి నూనె అనేది వేసుకుంటే చక్కగా కలుపుకోవాలి. వేడి నూనె వేసాక కూడా ఆ గిద్దెలు అనేది కొంచెం వాటర్తో పెట్టలే. ఇంకా ఎప్పుడు చూసినా గ్యాస్ మీదే కదండి, అప్పుడప్పుడు పుల్లల పొయ్యి మీద కూడా చేసుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో మర్చిపోతున్నారు కూడా. ఆ గిద్దెలను అనేది కొంచెం తడి చేసుకొని ఆ పిండిని అందులో ప్రెస్ చేసుకొని మనం నూనెలో పెట్టేసుకుని ఇవి మెయిన్గా సింపుల్గా ఈజీ ప్రాసెస్. నూనెలో వేయడానికి చాలామంది కొంచెం భయం వేస్తుంది. ఆ క్లాత్ని తడిపి ముందు ఒక